వ్యవస్థీకృత నేరాలు హింసాత్మక నిరసనలను అరికట్టే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం 2 వివాదాస్పద చట్టాలను అమలులోకి తెచ్చింది. ఈ చట్టాల కింద విచారణ లేకుండానే అనుమానితులను నిర్బంధించే అధికారం పోలీసులకు లభిస్తుంది. అలాగే అల్లర్లకు పాల్పడే వారి ఆస్తులను జప్తు చేసి నష్టపరిహారం వసూలు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి దక్కుతుంది. జూన్ 29న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ చట్టాలను ఆమోదించగా అవి సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. యాంటీ గుండా చట్టం కింద ఎవరైనా సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తే వారిని 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. అయితే ఈ నిర్బంధ ఆదేశాన్ని 15 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్లో ఉన్న లేదా పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని సలహా మండలి దీనిని 3 వారాల్లోపు సమీక్షించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద వారెంట్లు లేకుండా సోదాలు, జప్తులు, అరెస్టులు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని అధికారులు తెలిపారు. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు నిందితుల ఆస్తులను జప్తు చేసి వేలం వేయడానికి పశ్చిమ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ చట్టం 2026 ప్రభుత్వానికి అనుమతిస్తుంది. ఈ చట్టాలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ చట్టాలను రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.